ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. పాస్టర్లు తమ సందేశాన్ని వివరిస్తున్నారు. ఎలా అంటే దేవునికి ఇచ్చుట. మరి యావత్ తెలుగు సమాజానికి ఇరు రాష్ట్రాలకు క్రిస్మస్ శుభాలు, నూతన సంవత్సర శుభాలు తెలియపరుస్తున్నాను. మరి లోకములో ఏకైక పండుగ, కులమత జాతి ప్రాంత భేదం లేకుండా జరుపుకునే పండుగ ఏదంటే ప్రతి ఒక్కరి నోట వచ్చే పండుగ పేరే క్రిస్మస్ పండుగ. మరి క్రిస్మస్ పండుగను జరుపుకొనుటకు ఈ సంవత్సరం 2024 సంవత్సరం ప్రభు చూపిన కృపను బట్టి సంతోషిస్తున్నాను. మరి గతించిన దినాలలో కరోనా వంటి భయంకరమైన తెగుళ్ళు అనేకులను ఇబ్బంది పెట్టినప్పటికీ మరి దేవుడిచ్చినటువంటి ఆరోగ్యకరమైన హితవత్సరమును బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా క్రిస్మస్ గురించి వివరించాలంటే అందరూ పుట్టిన తర్వాత వారిని ఎరుగుతారు, కానీ తనకు తాను ముందుగా ఎరిగి జన్మించిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. మరి ఆయన పుడతాడు అని ప్రవచనాలు ఉన్నాయి. 700 సంవత్సరాల క్రితమే ప్రవక్తల గ్రంథాలలో రాయబడిన మాట ప్రకారము ప్రభు అయిన క్రీస్తు కన్యక గర్భంలో జన్మించి ఆయన మనుష్య కుమారునిగా జన్మించి ఈ లోకంలో మరి కులమత జాతి ప్రాంత భేదము లేకుండా అనేకులకు కొరకు ప్రాణము పెట్టుటకు, ప్రాణము అనేకుల కొరకు ఇచ్చుట కొరకు తన్ను తానుగా రిక్తునుగా ఈ లోకంలోని దిగొచ్చాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. త్రినగరాలలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రజానికానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామమున, పరిశుద్ధ నామమున క్రిస్మస్ శుభాలు, దీవెనలు, ఆశీస్సులు నేను తెలియచేస్తా ఉన్నాను. 2023 సంవత్సరముల క్రిందట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విడవకూడనటువంటి మహా గొప్ప భాగ్యాన్ని విడిచి కన్య అయినటువంటి మరియ గర్భము ద్వారా ఆయన ఈ లోకములో జన్మించాడు. అదే క్రిస్మస్ పండుగగా క్రైస్తవ సమాజం, క్రైస్తవ లోకం జరిగించుకుంటూ ఉన్న